లాస్ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మళ్ళీ జపాన్ లో షింజో ఆబే వచ్చిన తర్వాత వాళ్ళ అస్తిత్వము, వాళ్ళ ఆత్మగౌరవం అనేది పెరుగుతూ వస్తుంది. ఎన్నో రంగాల్లో, ఈవెన్ ఫైనాన్స్ రంగంలో, మన వాణిజ్య రంగంలో కూడా మాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ అమెరికా, చైనా రెండిట్లోనే ఉండేవి జాపనీస్. ఇప్పుడు జాపనీస్ ప్రభుత్వం ఏంటంటే స్కీమ్స్ పెట్టింది, చైనా నుంచి మీరు బయటకు వెళ్ళదలుచుకుంటే మీకు మేము సబ్సిడీ ఇస్తామని చెప్పి ఆ దేశం ఇస్తాం. మీరు జపాన్కి వస్తే మంచిదే, జపాన్ కాకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అందుకని జాపనీస్ వాళ్ళ ఆత్మగౌరవము, వాళ్ళ దేశభక్తి అనేది ఇప్పుడు చాలా విస్తృతంగా పెరుగుతోంది. అందుకనే ఆవిడ పాపులారిటీ అంత పెరిగింది. అది భయపడుతుంది చైనా. ఎందుకంటే చైనాలో దేశభక్తి అన్నది, వాళ్ళు దేశభక్తి అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఏ భక్తి ఉన్నా కానీ పార్టీకే ఉండాలి, సిసిపికే ఉండాలి అన్నటువంటి భావజాలం వాళ్ళు. ఏ పార్టీ మీద ప్రేమ కంటే కూడా దేశం మీద ప్రేమ ఎవరికైనా పౌరుడికి ఉంటుంది. కాబట్టి చైనా చాలా వీక్ వికెట్ లో. రేపటి రోజు ఆ దేశంలో ఏదైనా ఇటువంటి పెద్ద ఘటన జరిగిందంటే కనుక సిసిపిని పక్కన పడేసేటువంటి పరిస్థితి అంతర్గతం కూడా ఉండవచ్చు. అందుకని జపాన్ అంటే వాళ్ళు అంత భయపడుతున్నారు. జపాన్ ఏం చేసిందంటే ఇప్పుడు దాన్ని డబుల్ చేసి 1% ఆఫ్ జీడిపి కాకుండా 2% ఆఫ్ జీడిపి వాళ్ళు డిఫెన్స్ మీద ఖర్చు పెడుతున్నారు. అగ్రెసివ్ గా వాళ్ళు టెక్నాలజీ పరంగా వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి, బేసిక్స్ ఉన్నాయి. వాళ్ళు దాని మీద పెద్ద రీసెర్చ్ చేసి, చైనా అంతటి పెద్ద శక్తి చైనా కంటే నంబర్స్ ఎక్కువ ఉన్నాయి, టెక్నాలజీ చాలా వీక్ గా ఉంటుంది. వాళ్ళు చైనాని కౌంటర్ చేయగలిగినటువంటి టెక్నాలజీ వీళ్ళు పెట్టుకుంటున్నారు. అందుకనే రేపటి రోజు టైవాన్ మీద ఏమైనా కనుక ఘటన జరిగితే జపాన్ బరిలో దిగి, జపాన్ సౌత్ కొరియా ఇద్దరు బరిలో దిగితే కనుక చైనాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు. అందుకనే ఈ రోజు దాన్ని తట్టుకోలేక షీ జిన్పింగ్ ఇటువంటి పనులన్నీ చేస్తున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం సార్, ఇంకొక అబ్జర్వేషన్, మీరు అన్నది కరెక్టే, షీ జిన్పింగ్ ఇబ్బంది పడుతున్నాడు అని. కానీ వేరే స్క్రింక్ ఉంది కదా, చైనా, రష్యా, ఇరాన్ అండ్ నార్త్ కొరియా వాళ్ళు రంగంలోకి దిగారనుకోండి, అప్పుడు జపాన్ పరిస్థితి ఏంటి? నార్త్ కొరియా అనే దేశం వాడికంటూ అస్తిత్వం లేదు. చైనా ఎలా చెప్తే అలా ఆడాలి, గంగిరెత్తులో ఆడాలి. వాడు ప్రాక్సీలు పెట్టుకున్నాడు. ఇక్కడేమో ఈస్ట్ ఏషియా ప్రాంతంలో నార్త్ కొరియాని పెట్టుకున్నాడు. ఇక్కడ మనకు భారత భూఖండంలో పాకిస్తాన్ పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరిని పట్టుకొని వాడు ఆట ఆడిస్తున్నాడు చైనా. అంతకుమించి ఏమీ లేదు. అది చైనా కిందే భావించారు. నార్త్ కొరియా ఈజ్వల్ టు చైనా. రష్యా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చైనా మీద డిపెండెన్సీ ఉంది కాబట్టి, యూరోప్, అమెరికా వీళ్ళందరూ ఆంక్షలు విధించి సతాయిస్తున్నారు కాబట్టి గతి లేని పరిస్థితిలో చైనాకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి రష్యాకు ఉంది. అందుకనే ఈ జపనీస్ టెరిటరీస్ మీద చైనా, రష్యా ఇద్దరి ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా వచ్చి అక్కడ బెదిరింపులు చేస్తున్నారు. అలాగే సౌత్ కొరియా మీద కూడా అదే జరుగుతుంది. అందుకనే ఈరోజు వ్లాడిమిర్ పుటిన్ భారతదేశ పర్యటన అనేది అందుకనే కీలకమైంది. ఎందుకంటే రష్యాకి ప్రత్యామ్నాయం కావాలి. చైనా మీద కంప్లీట్ గా వాళ్ళ అధీనంలో వెళ్ళిపోకుండా ఆయన కొన్ని ఆప్షన్స్ కావాలి. ఆప్షన్స్ ఇవ్వగలిగింది భారతదేశం మాత్రమే. నాన్ కమ్యూనిస్ట్, నాన్ డిక్టేటర్ కానటువంటి డెమోక్రసీస్ లో ఒక భారతదేశం మాత్రమే ఈరోజు రష్యాను సమర్థిస్తోంది. మిగతా మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయన రష్యాకి వ్యతిరేకంగా ఉంది. అందుకనే భారతదేశం అందుకని అంత కీలకమైంది. రష్యా చైనా అంతవరకు సపోర్ట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే రేపు డొనాల్డ్ ట్రంప్ తోటి డీల్ అయిపోయి ఆయన మళ్ళీ G8 లోకి తీసుకురావడమో, C5 లో తీసుకురావడమో, కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాడు కదా C5. కాబట్టి ఇటువంటిది ఏదైనా కూటమి వచ్చి నార్మలైజ్ అయిపోయి ఆయన మీద ఉన్నటువంటి ఆంక్షలు తీసేస్తే కనుక చైనాని క్రమేపీ ఇగ్నోర్ చేసేస్తుంది రష్యా. సాంస్కృతిక పరంగా వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి సంస్కృతి. ఈ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు కూడా ఇంకా అవ్వలేదు. చైనాని, కమ్యూనిస్ట్ పార్టీని వేరుగా చూడాలి, రెండింటినీ ఒకటిగా చూడకూడదు. చైనీస్ సివిలైజేషన్, భారతీయ సివిలైజేషన్ ఇద్దరు సంస్కృతి, మన యొక్క వేల సంవత్సరాలుగా మనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏదైతే ఉందో అది వేరే, కమ్యూనిస్ట్ పార్టీ యొక్క వ్యవహార శైలి వేరే. ఎప్పుడు కూడాను చైనా రాజులు భారతదేశం మీద ఎప్పుడు కూడా దాడి చేయలేదు. చెంగీస్ ఖాన్ కూడాను అటు నుంచి పైకి వెళ్ళిపోయాడు, కానీ మనకి ఎప్పుడు భారతదేశం మీద దాడి చేయలేదు. చైనా రాజులు, చింగ్ డైనాసిటీ, ఇటువంటి చాలా మంది వచ్చారు, మింగ్ డైనాసిటీ, వీళ్ళెవ్వరు కూడా భారతదేశం మీద దాడి చేయలేదు. భారతదేశం అంటే ఒక గురుత్వభావం ఉండేది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చాక వాళ్ళు టిబెట్ ని కబ్జా చేసుకుని మన మీద 62లో చేసిన దాడి మొట్టమొదటిసారి చైనాకు మనకు సరిహద్దు వచ్చింది, యుద్ధం వచ్చింది. కాబట్టి సాంస్కృతిక పరంగా రష్యా కావచ్చు, భారతదేశం కావచ్చు, జపాన్ కావచ్చు సాంస్కృతిక దేశాలు కాబట్టి వీటిని సైద్ధాంతికంగా చైనా ఎదుర్కోవడం చాలా కష్టం. చైనా అవసరం ఈరోజు ఉంది కాబట్టి రష్యా అవసరం దృష్ట్యా వాళ్ళు కొంత వాళ్ళతో కోఆపరేట్ చేస్తున్నారు. కానీ దీర్ఘకాలంగా చూసామంటే డొనాల్డ్ ట్రంప్ నిజంగా కనుక అక్కడ ఒక డీల్ చేయగలిగితే యుక్రెయిన్ సంబంధించి చైనా యొక్క ఇంపార్టెన్స్ క్రమేపీ పడిపోతుంది.
మళ్ళీ యూరోప్ ఇతరత ప్రపంచం అంతా కూడాను రష్యాని యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ రష్యా మీద క్షీణిస్తుంది. కాబట్టి ఆ దృష్టిలో చూడాలి. ఈ రోజు వాళ్ళు గతి లేని పరిస్థితుల్లో చైనాని సపోర్ట్ చేస్తున్నారు, కానీ అది వాళ్ళు స్వతహాగా రష్యా భావన అయితే అది కాదు. చైనా వెంబడి నడవాల్సిన అవసరం రష్యాకు లేదంటారు. ఒక క్వశ్చన్ సార్, అయితే ఇప్పుడు ఈ కామికాషి మీరు ఇందాక అన్నారు కదా, ఈ ఆత్మాహుతి దళాలు మళ్ళీ రెడీ అవుతున్నాయా? ఇన్ కేస్ ప్యూర్లీ హైపోథెటికల్ క్వశ్చన్ అంటే పొలిటికల్ సర్కిల్స్లో రౌండ్ అవుతుంది కాబట్టి ఇంటర్నేషనల్గా నిజంగా అటువంటి పరిస్థితి వస్తే తైవాన్ మీద చైనా దాడికి దిగితే చైనాని ఎదుర్కోవడానికి ఈ కామికాసి సోల్జర్స్ని మళ్ళీ జపాన్ ప్రయోగించే అవకాశం ఉందా? అటువంటి పరిస్థితి ఉందా అసలు జపాన్లో ప్రస్తుతం? ఒకటి కామికాజీ అన్నది ఒక పర్టికులర్ సెకండ్ లో అప్పుడు అవసరం ఉంది కాబట్టి వాళ్ళు చేశారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా, టెక్నాలజీ పరంగా యుద్ధం చేస్తున్నాం. డ్రోన్ టెక్నాలజీ, సైబర్ టెక్నాలజీ. ఈ రోజు తైవాన్ జపాన్ కలిస్తే కనుక మొత్తం చైనాని గడగడలాడించవచ్చు. చైనాలో ఉన్నటువంటి వాళ్ళ సర్వర్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజికల్ గా వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం నిస్తేజం చేయొచ్చు. తైవాన్ శక్తి మనకు అర్థం కావట్లేదు. చిన్న దేశం అయినా కానీ కూడా, ఎందుకంటే వాళ్ళు మెండరిన్ మాట్లాడతారు, చైనా కూడా మెండరిన్ మాట్లాడుతుంది కాబట్టి వాళ్లకు బిజినెస్ పరంగా కూడా వాళ్ళిద్దరికి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి రేపటి రోజు తైవాన్ మీద ఏమైనా దాడి జరిగితే మనకు చైనాలో ఉన్నటువంటి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, వాళ్ళ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కావచ్చు, వాళ్ళ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా టైవానీస్ చిప్స్ తో నడుస్తున్నాయి. ఈ విషయం మర్చిపోకూడదు మనం. కాబట్టి టైవానీస్ చిప్స్ అనేది వీళ్ళకి వెనకాల ఎక్కడో బ్యాక్ లో పెట్టుకున్నారు. కంప్లీట్ గా దాన్ని వీళ్ళు ఫ్రీజ్ చేయొచ్చు, సైబర్ అటాక్ చేయొచ్చు చైనా మీద. అందుకని జపాన్ చైనా అనేది కామికాజీ చేయాల్సిన అవసరం వస్తుందా రాదా ఎప్పుడో తర్వాత చూడొచ్చు. కానీ